నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామానికి చెందిన రైతు విష్ణువర్ధన్ రెడ్డి మోపాల్ మండలంలో 2 ఎకరాల్లో కూరగాయల సాగు చేపట్టాడు. సీజన్ను బట్టి అంతర మిశ్రమ పంటలు సాగు చేసే ఈ రైతు ప్రస్తుతం టమాటా, కాకర పంటలను సాగు చేశాడు. గత ఏడాది గ్రాఫ్టింగ్ వంగ, బీర పంటలను సాగు చేశాడు. ప్రస్తుతం బీర తీసేసిన పొలంలో మల్చింగ్ ఏర్పాటు చేసుకుని పంటలను సాగు చేస్తున్నాడు. పంటల సాగుకు శాశ్వత పందిళ్లను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విధానం వల్ల కాయ నాణ్యత పెరగడంతో పాటు మంచి దిగుబడి వస్తుందంటూ రైతు చెబుతున్నాడు. ప్రస్తుతం టమాటాకి పెద్దగా ధర పలకకపోయినా కాకర ఆదుకుంటుందని చెబుతున్నాడు. మోపాల్లో వచ్చేసి ఒక 4 ఎకరాల ల్యాండ్ ఉంది. దాంట్లో గతంలో 2 ఎకరాలు గ్రాఫ్టింగ్ వంకాయ ఉంది. పోయిన సంవత్సరం జూలైలో వేసాను అది గ్రాఫ్టింగ్ వంకాయ. తర్వాత బీరకాయ పెట్టిన, బీరకాయ క్రాప్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ ల్యాండ్ ప్రిపేర్ చేసేసుకొని స్టేకింగ్ టమాటా, కాకర 2 మన జనవరి 28కి టమాటా నాటా, ఫిబ్రవరి 6వ తారీఖు వచ్చేసి కాకర నాటా. క్రాప్ స్టార్ట్ అయింది. ఒక 2 ఎకరాలు వచ్చేసి పందిర్ల కింద స్టేకింగ్ టమాటా వేసా. విడిగా కింద బెడ్ పెట్టేసి వితౌట్ మల్చింగ్ పేపర్ డ్రిప్ పరిచి 1 ఎకరం వచ్చేసి టమాటా పెట్టా. ఈ 2 ఎకరాలలో మల్చింగ్ పేపరు, బెడ్ ప్రిపేర్ చేసుకొని కాకర 12, ఈ పందిరికి 12x12 గ్యాప్లో సెంటర్లో వచ్చేసి టమాటా, బెడ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దానికి కాకర మల్టీక్రాప్, ఒకటే పంట విధానంలో పోకుండా మల్టీక్రాప్గా కాకర ప్లస్ టమాటా 2 పెట్టాను. 2.5 లక్షలు పెట్టుబడి టమాటాకి అయింది. మార్కెట్లో చాలా దారుణంగా ఉంది. మార్కెట్లో టమాటా 150 నుంచి 200 లోపల పోతుంది. కాకర పర్వాలేదు. కాకర స్టార్టింగ్ రేటు 30 రూపాయల నుంచి ఉంది. ఇది 2వ కట్టింగ్. ఇది కాకర ఫస్ట్ కట్టింగ్లో 175 కిలోలు తెంపా. టమాటా ఇది ఫస్ట్ కట్టింగ్. ఇది ఎప్పుడైనా నేను అంతర పంట పెడతా. ఇప్పుడు ఒక సుట్టి పంట లెక్క ఒకటే పంట పెట్టా. ఒకటి పోయినా ఒకటి కనీసం అక్కడికక్కడికైనా అవుతుందని. అయితే గతంలో ఇది బీరకాయ సొరకాయ 2 ఉండే. దానికి సంబంధించిన వ్యర్థాలు ఇందులోనే కలిగి దున్నినాము. దుక్కి ఫ్లవ్ చేసిన 2 సార్లు ఫ్లవ్, 2 సార్లు మొత్తం 5 సార్లు అయింది. ఇందులో 5 సార్లు ట్రాక్టర్ నడిపినాం. రూటర్ వేటరు, కల్టివేటరు, ఫ్లవ్, దుక్కిలు దున్నాం. దుక్కిలు దున్నిన తర్వాత బాగా ఎండిన తర్వాత 25 రోజుల మొక్కలు టమాటా పెట్టా. సెంటర్ బోదలు పెట్టేసి కాకరకు వచ్చేసి మల్చింగ్ పేపర్ పరిచి, అది ఎక్కువ పంట కాలం ఉండేది కాబట్టి 6 నెలల పంట కాలం కాబట్టి దానికి బెడ్ పేపర్తో మల్చింగ్ పేపర్ వేసా. టమాటాకి వేయాలి. ఈ టమాటా కింద అనకుండా స్టేకింగ్ పద్ధతి, పైన శాశ్వత పందిరి ఉంది కాబట్టి స్టేకింగ్ పద్ధతిలో టమాటాని పండిస్తున్నాం. ఇది పంట కాలం ఎక్కువ ఉంటుంది. మామూలుగా మనం కింద పండించేదానికి పైదానికి పంట కాలం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను గతంలో యూట్యూబ్లో కానీ మన అన్నదాత ప్రోగ్రాంలోనే ఈ టమాటా పంట చూస్తూ విధానంతో పెట్టా. ఏకపంట విధానం కంటే భిన్న మిశ్రమ పంటల విధానం రైతులకు కలిసొస్తుందంటూ యువ రైతు తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు.